ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఒక కార్యం నీ కుటుంబంలో నెరవేరాలని ఎదురు చూస్తున్నావు, ప్రార్థిస్తున్నావు. వాస్తవమే. అయితే ఏ కార్యం కుటుంబంలో నెరవేరాలన్నా కూడా దేవుడే కార్యమును నెరవేర్చాలి. అయితే నువ్వేం చేయాలి? కీర్తన 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో రాయబడింది, నీవు ఆయనను నమ్ముకుంటే అంట, ఎవరిని? దేవుని నమ్ముకుంటే అంట ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఉదయకాల సమయంలో ఆ కార్యం నెరవేరాలి, ఈ పని జరగాలని ఎదురు చూస్తున్నావు, మంచిదే. అయితే దేవుని నమ్ముతున్నావా? దేవుని మొట్టమొదటిగా నమ్ము. ఆయన నువ్వే కార్యం నెరవేరాలనుకుంటున్నావు అది సులభంగా, సునాయాసంగా నెరవేరుస్తాడు. అది ఇంటి నిర్మాణం అయి ఉండొచ్చు, వివాహం కావాలని ఎదురు చూస్తూ ఉండొచ్చు, గర్భఫలం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవునికి సమస్తం సాధ్యం కదా. నీవు ఆయన నమ్మితే చాలు, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. నీ పరిచర్యలో నెరవేరుస్తాడు, నీ వ్యాపారంలో నెరవేరుస్తాడు. నువ్వు ఏదైతే జరిగితే బాగుంటుందబ్బా అనుకుంటున్నావో అవన్నిటినీ దేవుడు నెరవేర్చాలి అని అంటే నువ్వు ఆయన నమ్ముకోవాలి. ఇంకా నీ జీవితంలో సంపూర్ణ నమ్మకం ప్రభు పైన లేకపోతే పశ్చాత్తాపడు. ఇక మీదట నువ్వు ఆయన సంపూర్ణంగా నమ్ము. నీవే నాకు చెయ్యాలి, నేను నిన్ను తప్ప ఎవరిని నమ్మటం లేదు ప్రభువా అని పలికి చూడు, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. యెహోవా నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు అని మాట్లాడిన ఉదయకాల సమయంలో స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా ఆయన కార్యము నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్నది, ఏ మంచి కార్యమైన, దైవ చిత్తానుసారమైన ఏ కార్యమైనా ప్రభువా నిన్ను నమ్మి నీ ప్రియబిడ్డలు ప్రభువా ఆ కార్యమును త్వరలో ప్రభువా నెరవేర్చుకోవడానికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.